burden the Lord has laid on my heart for this evening. So please turn with me to Revelation chapter 22, verse 12. Revelation chapter 22, verse 12. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇంకొక మాట చదువుకుందాం. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4 verse 14 to 18. మొదటి తెస్సలోనీయులకు 4వ అధ్యాయము 14 నుంచి 18 వరకు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువును బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద పోనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఇంకో వచనం చదువుకుందాం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 verse 51 and 52. ఫస్ట్ కొరింథియన్స్ 15, 51 and 52. మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయం 51, 52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కాని ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా దేవ, మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, గంభీరమైన, మధురమైన, అత్యధికముగా హెచ్చించబడిన నామాన్ని బట్టి నీకే వందనాలు. పరిమళ తైలము వలె పోయబడినటువంటి నీ యొక్క ఘనమైన ప్రభా దేవ గొప్ప నామాన్ని పరిశుద్ధిస్తున్నాం. ఈ దినమున ప్రభా కొద్ది మందిగా ఒక కుటుంబంగా, ఒక ఫ్యామిలీగా, ఒక ఫెలోషిప్ గా మమ్మల్ని మీరు సమకూర్చిన దాన్ని బట్టి నీకే వందనాలు. ప్రభా దేవ, ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మేము చూస్తూ ఉంటే ప్రభా అది ఎంతో నీ రాకడ అతి సమీపంగా ఉందని మేము గమనిస్తున్నాం. నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ నీ యొక్క పరిశుద్ధ వాకుల ద్వారా మీరే సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మేమందరము కూడా అయోగ్యులము, అపాతులము. మమ్మల్ని అందరినీ నీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తున్నాం. మీరే కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి ఘనతమితమైనటువంటి యోగ్యమైన పాత్రగా మలిచి మీరే మీ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రభు సిద్ధపరచమని, సమయం మాకందరికీ మేలుకరంగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. So as you might have seen in the flyers, the topic for today is rapture and resurrection. Rapture and resurrection. Second coming of the Lord is a glorious event. And the whole creation is waiting, expecting the second coming of the Lord, the final climax day of this age. So whenever we talk about the second coming, it generates a lot of excitement, lot of curiosity, and so we all are waiting for this big event. అయితే ఈ రోజుల్లో మనము న్యూస్ చూస్తున్నాం, మన పరిస్థితులు చూస్తున్నాం. 2020 has totally turned the world upside down. 2020 స్టార్ట్ కాకముందులా ఉన్నటువంటి పరిస్థితులకి ఈ లాస్ట్ 7 months పరిస్థితులు కంప్లీట్ గా భిన్నంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. This coronavirus has come and it has changed the way that we interact, the way that we talk, the way that we work, the way that we do anything, do business, the way that we do our work. So total change, and in some sense it has taken us backwards, 100 years backwards, where mankind is struggling for survival. Can we really survive this pandemic situation? Now we see more than 500,000 people died, and there are millions of people got sick with this, and we don't know. There is no vaccine, there is no medicine. We don't know where we are heading. And every day there is some news that new vaccine has come. It is coming this year. It is coming next year. We will be back to normal.
ఇవన్నీ మనల్ని ఏదో కొంత ఉపశమనం తీసుకురావడానికి, కొంత ఎంకరేజ్మెంట్ చేయడానికి ఈ న్యూస్ తీసుకొస్తున్నా కానీ, బట్ దేర్ ఇస్ నథింగ్ రియల్లీ ఆన్ ద టేబుల్ దట్ ఐ కెన్ ట్రస్ట్. ఓకే, I can take this vaccine, go out and live my normal life. So much has happened. This has, crushed the stock markets across the whole world, and people are in financial crisis. We know that, millions of people in the United States have applied for unemployment, and there are millions of people in India jobless, struggling for survival. Some people are starving, many people are dying. This is a terrible condition. We are in a dire condition. We do not know what our future is. In India, a lot of people are committing suicide. The celebrities, the movie stars, the cine stars. Across the whole eco-social ladder, it is touching everybody. So initially, people thought it started in China, then it went to Europe, then it went to US, and then slowly it came to India. Now it is everywhere, all over the world. If you see the World Health Map that shows the impact of coronavirus in the different parts of the world, you see full red. Everywhere it is red. That means every country is impacted as of today, and we are all struggling. So in this condition, so a lot of people, believers as well as unbelievers, are having a lot of questions regarding the future. Is this the end of the world? One of my friends, BTech classmates, sent us a message in the WhatsApp, and it is beginning of the corona time in the United States. He lives in Washington, DC. He wrote, so it's crazy indeed. Our local shops are out of toilet paper, rice bags, wipes, paper towels, sanitizers. People are hoarding like crazy, and it is looking like the end of the world. These are the words of an unbeliever. Lost all the hope. What is happening to us in living in the capital city of the United States of America? And I hope that things are slightly better now, but it is creating panic across the whole world. So how do we understand this virus? And is it linked to the second coming? Are we really at the end of the age? So coronavirus are the plagues from the scriptures, or a special weapon by the Lord to bring the people back unto himself. We see them during the time of the redemption from Egypt. Lord struck the Egyptians with 10 plagues. We see them during the wilderness whenever the Lord wanted to correct them. We see them during the time of kings and judges, and all the way till the end. And as we see in Revelation, we see these plagues are allowed by God to bring judgment, to turn the people back unto himself. It's not really to judge and kill people, but to make them aware of their depravity, of their sinful condition, and bring them to repentance and show his mercy unto them. So this coronavirus, if you are scared about coronavirus, we have much more bad news in the days to come. In Revelation chapter 6, verse 7 and 8, Revelation chapter 6, verse 7 and 8, so we see that when the fourth seal is open during the second coming, we see there is a pale horse, and its rider was named Death, and Hades, and Hades was following close behind. They were given power over a fourth of the earth to kill by sword, famine, and plague. A fourth of the earth will be killed by the sword and the plague. Until 25% of the world population will die by the plague that is going to come. Revelation chapter 9, verse 14. Prakatana Grandham 9:14. A third of the mankind will be killed by the 3 plagues of fire, smoke, and sulfur. A third of the world will die. So Revelation 6th lo, Prakatana Grandham 6వ అధ్యాయంలో 25% of the world population will die by the plagues, and chapter 9 lo another 1/3. So today, if you see the statistics, the Google statistics, we have around 7.8 billion people. So for rough calculations, we say 8 billion people. So 25% will die. That means 2 billion people will die. And very soon, another 2 billion people. See,
If you take 2 out of 8 billion, 6 billion is remaining. Of that, 1/3 will die. That means another 2 billion people will go. So within the first 3.5 years of a tribulation period, 4 billion people will die. Can you imagine a world where you see death everywhere? Every other person is dying. Today we have 500,000 people dead, and we don't have graveyards to bury them. People are burning them. People are throwing them in the pit. We saw that all over the world. We saw that in Spain. We saw that in Italy. We saw that in the United States. Now it's happening in India. People are not even burying them properly. In today, we don't have a count of people dying. And this is only 500,000 people. Compare 500,000 with the 4 billion. That is the future that is working at us. That is the future we are going to face today. So if we are afraid of corona, we have to be much more prepared for those days. So today, this coronavirus, in the software terminology, I say it is a POC. That means a proof of concept. Before we start a project, we do a small experiment and then say, yes, this works, this design works, this methodology works. So coronavirus is a proof of concept God has released upon the world to see how the people will die of the plagues and to teach us a lesson that a lot more things are coming. You better be careful and be ready. So my brothers and sisters, coronavirus is only a foreshadow of all the terrible plagues that are going to hit the planet Earth. And you and I need to wake up today to be ready and to escape all the wrath that is going to be poured upon the mankind because of its wickedness. The mankind has gone far, far away from God. We see sin everywhere. We see homosexuality. We see immorality. We see sexual immorality. We see lies. We see corruption. We see all kinds of things all over the place. And we see man making himself God. I can go to moon, I can go to Mars, I can go anywhere, I can, get plots. Some people, I heard that they are having plots in the moon and selling the plots also. And people are, trying to book their voyage there to space. Space లోకి ఎప్పుడు వెళ్ళి తిరుగుదామా అని ఇక్కడ లేకపోతే మార్స్ లో ప్లాట్లు కొనుక్కుందాం, మూన్ లో ప్లాట్లు కొందాం. Nothing will happen because we have advanced so much. We can do anything. We don't need God. I am self-sufficient. I am happy with my life. Why do I need God? And people have gone far away from the ethical and moral standards of God, and God says, it's enough. I want to tell you, show you how small you are. The coronavirus has shown the world how small a man is. This small, invisible virus is shaking the whole world. Nobody is able to do anything. Then Nobel laureates, the scientists, the PhDs, the double PhDs, the doctors, nobody is having any clue on how to handle this. So God is telling the mankind, man, you are so small. You can't handle even this small virus. Tomorrow, how can you handle the big plagues that are going to kill 1/2 of the world population? So having said with all these gloomy news, but I'm not going to talk today about the coronavirus or how to get out of the coronavirus. I want to tell you about how to get out of those terrible plagues that are going to hit the planet Earth very soon. So that will happen during the second coming of the Lord Jesus Christ. So Lord himself gave talked about several things about his second coming, especially about the first phase of the second coming. In the upper room in John's Gospel, chapter 14, he made all his disciples sit together. He was explaining to them, I'm going back to the Father. I will come again. John chapter 14, we see that I will come again and take you to be with me. And that is a blessed assurance of the church. Those who are the believers who received the Lord as their personal Savior, it is a glorious hope. It is a blessed hope that the Lord is going to come very soon to take us to be with him. So, but the Lord told so many things about his second coming. At the same time, he did not reveal all the things to us. There are some unrevealed
specifically hidden facts from us by his divine choice. We can't question. So it is very important that we interpret and understand what is revealed to us and not speculate on the things not revealed to us. So please understand, we need to interpret and understand and apply what is written, what is given to us, but do not speculate on what is not given to us. Today, so much of wrong doctrines have come into the world because we speculate on the things not clearly given unto us. For example, when will the Lord come? Nobody knows when the Lord is going to come. Bible doesn't say. Acts chapter 1 verse 7, Acts chapter 1 verse 7, it is not for you to know the times or the dates the Father has set by his own authority. తండ్రి తన చిత్తము ప్రకారం నిర్ణయించినటువంటి కాలములు సమయమును తెలుసుకొనుట మీ పని కాదు. అది క్లియర్ గా ప్రభు వారు ఆరోహణమయ్యే ముందు శిష్యులతో చెప్పిన మాట. When he is going to come, we don't know, but there are some signs, there are some events that will happen, and we all need to be ready. We don't know when everything is business as usual. సమస్తమును నార్మల్ గా జరిగిపోతున్నప్పుడు సడన్లీ ప్రధాన దూత శబ్దంతోనూ బోరతోనూ ప్రభువు దిగి వచ్చును అనే మాట మనము చదువుకున్నాం. As the Lord said, Revelation chapter 3 verse 3, I will come like a thief in the night when you know, but you will not know at what time I will come. So the primary purpose of studying the scriptures is to prepare ourselves for his coming, to build our character, not to build a calendar of events. We are not here to build a calendar of events. Here we are building a character, a holiness, the readiness for his second coming. So we all have to be very, very alert because we see so many things happening. Today, second coming అంటే చాలా మంది భయపడతారు అనమాట. చాలా మంది preachers కూడా they don't touch this subject because there are so many deviations and debates and all of that. Today, I want to uncomplicate the second coming. Uncomplicate the second coming. We are not going to study from a very theological perspective, how it is written in Hebrew, how it is written in Greek, and what are the various viewpoints, what is the pros and cons. I'm not going to study. I'm not a theologian. We are going to study from a layman perspective. How do I understand in my Telugu Bible? How do I understand in simple English? I don't want to complicate the things because Lord's word is very simple. So having said that, so do not complicate unnecessarily about unrevealed things, but let us learn the revealed things in a simple, straightforward manner so that whenever the Lord comes, you and I are ready for it. So there are several things that are going to happen at his second coming. So I will show you a few slides which will help us to understand the sequence of the events at his second coming. So if you see this is the big map that gives you all the various events that are going to happen in the second coming in a single snapshot. So right now we are in the church age. You can see this. We are in the church age. We see the 7 churches that Apostle John talks about in Revelation chapter 2 and 3. So this is the mystery of the church, the body of Christ. So today we are in this church age. Lord is preparing his church for his coming. So in the first phase of the second coming, there will be rapture. God will come into the mid-air, and those who are dead in Christ will rise first, and those who are alive, who are believers, will be translated and will meet the Lord in mid-air. That's what we call as the first phase of the second coming, or the rapture of the church. Very soon after the rapture, there will be a 7-year period that the Lord is going to establish, especially for the people of the Jews, for the people of Israelites. That is what we call as the day of the Lord. దీన్ని మనం ఏమంటామంటే ప్రభువు దినము లేక యెహోవా దినము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో 70 సంవత్సరాలు నీ ప్రజల కొరకు నియమింపబడి ఉన్నవి అని 69 సంవత్సరాలు అయిపోయి కానీ there is another year, the 70th year, which is
yet to be fulfilled. That is called the day of the Lord. దానిని పాత నిబంధన ప్రవక్తలు డే ఆఫ్ ద లార్డ్ లేక ప్రభువు దినము అన్నారు. ఈ ర్యాప్చర్ అయిపోయిన తర్వాత, ఎత్తబడడం జరిగిన తర్వాత ఈ యొక్క డే ఆఫ్ ద లార్డ్ ప్రారంభించబడుతుంది. ఈ యొక్క డే ఆఫ్ ద లార్డ్ తరువాత we see the Lord is coming again onto the clouds along with us who are lifted up during the first phase. This is what we call as a pre-tribulation rapture view. I'll talk about this little later. So ఈ 7 సంవత్సరాల మహాశ్రమల కాలములో ఇది జరుగుతుంది. నేను ఇందాక చెప్పింది ఏంటి, రెవల్యూషన్ 6 లో 9th లో టెరిబుల్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్. 7 ముద్రలు విప్పబడతాయి, 7 బోరలు ఓడబడతాయి, 7 పాత్రలు కుమ్మరింపబడతాయి. అది మహాశ్రమల కాలం. ప్రపంచమంతా కూడా టెరిబుల్ టైమ్స్ ద్వారా వెళుతుంది. ఈ యొక్క 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని మనం అవాయిడ్ చేసుకోవాలి అంటే మనం we have to be in this small group of the remnant, the church that is waiting and prepared for the Lord's coming. After this second part of the second coming, we will see the millennium. So if you consolidate all the scriptures that are given in the Bible to regarding the second coming, we see several events that will happen. We'll quickly go through that. We will not see all these events. We will see only the first event, the rapture. The first phase of the second coming, what we call as the pre-tribulation rapture or rapture, where the Lord will come into the mid-age and we will all be lifted up, those who are believers. And then we see there will be a 7-year tribulation period that will be on the face of the earth. The people of Israel will be under a special covenant to fulfill the 70th week of Daniel, which is the day of the Lord. యెహోవా దినము, ప్రభువు దినము వచ్చుచున్నది అనేటువంటి ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఈ యొక్క 7 సంవత్సరాల కాలంలో నెరవేర్చబడతాయి. So at the end of the 7-year period, the Lord is going to come along with all of us who are lifted up during the first phase, and the Lord is going to pour out a special spirit of grace and supplication on the people of Israel, and they will all be revived at the end of the 7-year period. And we see the battle of Armageddon, where the Lord will fight and destroy all the armies of Satan. So after the Armageddon battle, we see the judgment of the living Gentile nations, and then the Lord is going to establish 1,000 years reign. 1000 ఏళ్ల పరిపాలన ఈ భూలోకము మీదే యేసు ప్రభువారు రారాజుగా ఉండి మనం అందరం కూడా ఆయనతో కలిసి పరిపాలిస్తాం. అది 1000 ఏళ్ల పరిపాలన. ఇది ఎప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలము తరువాత 1000 ఏళ్ల తరువాత we see that the battle of Gog and Magog. గోగు మాగోగు యుద్ధము 7 ఏళ్ల పరిపాలన తర్వాత చూస్తాం. ఆ తర్వాత గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్, మహాధవళ సింహాసనపు తీర్పు. ఇది ఎవరికి అర్థం అంటే, మరి ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో, all the unbelievers from the Adam till the last person who dies in millennium, unbelievers will go through white throne judgment to be punished for all the sins they commit. After that we see the angelic judgment, అంటే దేవదూతలు, పడిపోయిన దేవదూతలు అందరికీ కూడా తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత ప్రస్తుతమైనటువంటి భూమి ఆకాశం కూడా తీర్పులోనికి వెళతాయి. ఆ తర్వాత దేవుడు పాపము లేనటువంటి పాపరహితమైనటువంటి భూమి ఆకాశాన్ని మన కొరకు సృజించి మనలందరినీ యుగాయుగాలు ఆయనతో ఉండడం కొరకు మరి ప్రవేశపెడతారు. So these are the 7 major events that are going to happen during the second coming of the Lord. So we are going to see only the first event today. So second coming basically happens in 2 different phases. In the first phase, Lord will come to the mid-age. We will all be lifted up to meet the Lord. Those who are alive will be translated, transformed, and will meet the Lord. Those who are dead in Christ will be resurrected and will meet the Lord. At the end of the 7-year period, Lord is going to come along with us who are lifted during the first phase, which we call as the second phase of the Lord. So today we will say briefly about the first phase. First phase is rapture. Rapture is Sangarohanamu, lepothe Sangamu Yattabaruta. This is the comforting hope of the church. A rapture is not revealed in the Old Testament. It is a special grace period
for the people of God, or the New Testament church, we predominantly say. John's Gospel chapter 14, as I told you, యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు అప్పర్ రూమ్ లో ప్రభు తన శిష్యులతో కూర్చుని మరి ఈ యొక్క మాటలు చెప్తా ఉన్నారు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. యోహాను 14:2, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలను మీతో చెప్పుదును, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దిస్ ఈస్ ద బ్లెస్డ్ హోప్ ఆఫ్ ద లార్డ్. ఇది 1 Thessalonians chapter 4 లో అపోజిల్ పాల్ ఫర్దర్ గా మనకి ఎక్స్పాండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ది రాప్చర్ వి సీ 4 మేజర్ సబ్ ఈవెంట్స్. First thing is the imminent return of the Lord. Imminent return of the Lord. That means the rapture can happen any time. అది చెప్పారు కదా, నేను దొంగ వలె వస్తాను, ఎప్పుడు ఎవరు అనుకోని సమయంలో in a flash, in the twinkling of an eye, I will come. ఇదిగో నేను ఒక మర్మం చెప్పుచున్నాను, మనమందరము నిద్రించము కానీ రెప్పపాటు కాలములో కడబోర మొరగగానే మార్పు పొందము. ఎప్పుడు ఇది హ్యాపీ అవుతుంది అనేటువంటిది లేఖనాలు ఎక్కడా లిఖించబడలేదు. It happens in a flashing of a time and we will meet the Lord. And it is for the believers. Unbelievers will not see him. They will not hear the trumpet call. And it is exclusive, a private affair with the believers. That's what the Lord tells us. So imminent return of the Lord. దీనికి ఏ రకమైనటువంటి సూచనలు ఇవ్వబడలేదు. కొన్ని సూచనలు ప్రభు ఇచ్చినాడు. ఈ యొక్క ఉపమానం ఏది, 10 మంది కన్యకల ఉపమానము, తర్వాత పారబుల్ ఆఫ్ టాలెంట్స్, ఇవన్నీ కూడా ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ లోకి ప్రత్యేకంగా మరి రాయబడినాయి. అలాగే పాత నిబంధన ప్రవక్తన గ్రంథాలు అన్నీ కూడా సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ని రిఫర్ చేస్తూ ఉంటాయి. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెకండ్ కమింగ్, రాప్చర్, is an exclusive event for the New Testament church, told by the Lord and revealed further, explained further by Apostle Paul, not given any signs. So దీన్ని మనం ఏమంటామంటే imminent return of the Lord. ఇది ఎప్పుడు అవ్వచ్చు, మనం ఎట్లా మాట్లాడుతుంటూనే అవ్వచ్చు. Any time can happen because the Lord said, I will come like a thief in the most unexpected time. When the Lord happens, in the imminent return of the Lord, when the Lord comes into the midday, the first thing that will happen is resurrection of the dead in Christ. మృతులు ప్రభువునందు నిద్రించిన వారు తిరిగి లేతురు. 1 Thessalonians chapter 4 verse 10. The dead in Christ will rise first. మనము ఎవరైతే చనిపోతామో వాళ్ళంతా కూడా ప్రభు బోరం మ్రోగినప్పుడు, కడబోరం మ్రోగబడినప్పుడు, ప్రధాన దూత ముగించినప్పుడు, యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనమందరము తిరిగి లెగిస్తాం. మనం చనిపోయినప్పుడు మన బాడీ డస్ట్ లోకి వెళ్ళిపోతుంది. దట్స్ వాట్ వి సీ. అండ్ దేర్ ఇస్ అ సోల్, స్పిరిట్. సో మ్యాన్ ఇస్ ఎ 3-part బీయింగ్. మానవుల్లో 3 పార్ట్లు ఉన్నాయి. ఏంటి? బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ప్రాణ, ఆత్మ, దేహం. మనం చనిపోయినప్పుడు ఈ దేహము భూమిలోకి కలిసిపోతుంది. ఈ ప్రాణాత్మలు ప్రభు సన్నిధికి వెళ్తే, పారడైజ్కి వెళ్తా ఉంటాయి. ప్రభు బోరం మోగినప్పుడు ఈ యొక్క ప్రాణాత్మ దేహములు తిరిగి రిజరెక్ట్ అవుతా ఉంటాయి. ద లార్డ్ విల్ గివ్ us a new body, a glorious body from out of the old body. అది మనం చెప్తాం. అంటే రిజరెక్షన్ ఎలా జరుగుతుందంటే ఆల్ టుగెదర్ ఏ గ్లోరియస్ బాడీ, కంప్లీట్లీ ఏ న్యూ బాడీ ప్రభు మనకి ఇస్తాడు. కానీ ఇట్ హ్యాస్ సమ్ రిజెంబ్లెన్స్, సమ్ DNA ఆఫ్ ద ఓల్డ్ body also. That's what Apostle Paul tells in 1 Corinthians chapter 15. 1 Corinthians, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 35 నుంచి మనం చూసుకుంటే, ఈ యొక్క 15వ అధ్యాయం అంతా కూడా ఇట్ టాక్స్ అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ ద డెడ్. రిజరెక్షన్, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. పునరుద్ధాన శరీరము, పునరుద్ధాన విజయము, పునరుద్ధాన బలము, పునరుద్ధాన జీవము, ఇవన్నిటినీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. చివరికి ఏం చెప్తున్నా అంటే, మీరు పునరుద్ధానంలో పొందే దేహం అంటే ఫిజికల్ బాడీ, ద గ్లోరియస్ బాడీ ఈస్ అ డిఫరెంట్ వన్ దాన్ ద ఫిజికల్ బాడీ. మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయం
35వ వచనం, అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరంతో వద్దురని ఒకడు అడుగును, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితే గాని బ్రతికింపబడదు కదా. విత్తు దానిని చూడగా అది గోధుమ గింజయను సరే, మరి ఏ గింజయను సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. అంటే ఏమంటారంటే, ద గాడ్స్ బాడీ, the new body that we get at resurrection is altogether a new body, but it has some DNA connection with the old body. Adi Apostle Paul is explaining with a seed and a plant, a seed and a plant or a tree. For example, మనకి కోకోనట్ తీసుకోండి, కొబ్బరికాయని భూమిలో పాతి పెడితే అది కొబ్బరి చెట్టు వస్తుంది. కానీ ఈ కొబ్బరికాయ యొక్క శరీరం వేరు, కొబ్బరి చెట్టు యొక్క శరీరము వేరు. ఈ కొబ్బరికాయకి కొబ్బరి చెట్టుకి శరీరంతో కంపేర్ చేస్తే ఏ పోలిక లేదు. కానీ దేర్ ఇస్ సమ్ ఆర్ఎన్ఏ కనెక్షన్. ఏంటి, ఈ కొబ్బరికాయ ఇస్తే కొబ్బరి చెట్టే వస్తుంది, ఇంక మామిడికాయ చెట్టు రాదు. అంటే ఈ కొబ్బరి చెట్టు ఫలించేవి ఈ టేస్టే వస్తాయి. అంటే దేర్ ఇస్ సమ్ ఆర్ఎన్ఏ, పీపుల్ కాల్, ది బయాలజిస్ట్ కాల్ దిస్ as ఆర్ఎన్ఏ, our human body we have DNA. So similarly, Apostle Paul is saying, your glorious body, your body that you are going to get at the resurrection will have some RNA connection with your old body, but completely different resemblance. దీనికి దానికి సంబంధమే లేదు అంటారు. అందుకనే ఈ 42వ వచనం, 1 కొరింథీ 15:42లో, మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి ఘనమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా విత్తబడును. దిస్ బాడీ టుడే బాడీ ఈజ్ ఏ immortal body, it is a weak body, it is filled with diseases, it is a unholy body, it is with all kinds of problems. But the new body is immortal, it's holy, it is glorious, it is spiritual, it resembles the body of the Lord Jesus Christ. Wow, what a wonderful day it will be, where you and I will get a perfect body, as perfect, as beautiful, as holy, as glorious as the Lord Jesus Christ. That is our glorious hope. ఈ రోజుల్లో చాలా మంది ఈ బాడీ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది అన్నమాట. ఈ బాడీని ఫిట్ గా ఉంచడం కోసం మనం we eat a very good well balanced food, we do exercise, we people want to keep this body so beautiful, they apply all kinds of lotions, powders, paints, and to look beautiful and glamorous, think about this body all the time. ఇది ఎంత అందంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఎంత ఇంటెలిజెంట్ అయినా ఒక రోజున దాన్ని తీసుకెళ్ళి మనము చెత్తలో పడేయాల్సింది. బట్ ద గ్లోరీ దట్ వీ హ్యావ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఈస్ we will get a glorious body, a holy body, an immortal body, an unperishable body, just like the body of the Lord Jesus Christ. That is our lesser hope. The Lord will use some part of the old DNA. I don't know how the Lord will do. He is a creator God. He can do anything. It's marvelous. We can't even imagine. So the second part in the rapture is resurrection of the dead. And the Bible talks about two different types of resurrection. First resurrection and second resurrection. First resurrection, మొదటి పునరుద్ధానం అంటే resurrection unto life. Resurrection unto life. అదే మనము ఎక్కడ చూస్తాం, రెవల్యూషన్ చాప్టర్ 20, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో చూస్తే 5వ వచనం, ప్రకటన 25వ వచనం చివరిలో, ఇదియే మొదటి పునరుద్ధానము. అంటే మొదటి పునరుద్ధానం అంటే రిజరెక్షన్ అంటూ హెవెన్, అంటూ లైఫ్. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ రిజరెక్షన్. అంటే ఎవరు? మొదటిగా రాప్చర్లో ఎత్తబడినటువంటి బిలీవర్స్ అందరూ, తర్వాత మధ్యలో కూడా చాలా మంది ఎత్తబడతారు. 1,44,000 మంది ఎత్తబడతారు. తర్వాత మధ్యలో ఈ ట్రిబులేషన్ వీక్ లో చనిపోయిన వారు ఎత్తబడతారు. 2 విట్నెసెస్ వీళ్ళు ఎత్తబడతారు. అందరూ whoever is resurrected to go and enter into heaven are part of this first resurrection. That's what we also call as resurrection of life. ఇది మొదటి పునరుద్ధానము, జీవం కొరకైనటువంటి పునరుద్ధానం. The second resurrection is resurrection unto death or resurrection of
జడ్జిమెంట్. అది మనము రెవల్యూషన్ చాప్టర్ 1 తర్వాత మనం చూస్తాం. 6వ వచనము, ఇక మీదట రెండవ మరణమునకు మొదటి వారికి మీద అధికారము లేదు. మరి జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 28-29 కూడా ప్రభు అది చెప్తున్నారు. ఏంటి? ఆల్ ద అన్బిలీవర్స్ విల్ ఆల్సో బి రిజర్రెక్టెడ్. ఎప్పుడు అది? ధవల సింహాసనం తీర్పు దగ్గర 1000 పరిపాలన అయిపోయిన తర్వాత లాస్ట్ లో అన్బిలీవర్స్ అందరూ కూడా రిజరెక్ట్ అవుతారు. దేనికి? వాళ్ళ పరలోకానికి కాదు, వాళ్ళు నిత్య నరకానికి పోవడానికి. వాళ్ళకు కూడా ఒక బాడీ ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఈ కరెంట్ బాడీని తీసుకెళ్లి ఈ అగ్నిలో పడేస్తే 5 నిమిషాలు కాలిపోతుంది, 5 నిమిషాలు కూడా ఉండదు. కానీ ఒక న్యూ బాడీ, అన్పెరిషబుల్ బాడీ will be given to them so that they will be tortured in hellfire for eternity. Eternal hell. That is a terrible time. So I don't want anybody today to go into that second resurrection or the resurrection of judgment where the unbelievers will be risen to go to hellfire. We all need to be part of the first resurrection where we are risen unto life, to be given a glorious body, to be with the Lord forever and ever. The first event, imminent return. The second one, resurrection. Thirdly, the rapture. Those who are alive. So today, suppose suddenly the Lord comes today, we are all alive. So we will be raptured, we'll be taken up. Yatta. Then the word called rapto, Latin word is rapto, that the rapture has come from there. There are several meanings in several contexts. This word is used. Rapture means to catch and to take away speedily, to seize by force, to claim as one's own self, to move to a new place, to rescue from the danger. And all these definitions are applicable for the imminent return of the Lord. మనము ఎవరైతే సజీవులమై ఉన్నామో మనమందరము కూడా ఎత్తబడతాం, నూతన దేహంతో ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎత్తబడతాం. And fourthly, we will all be reunited with the Lord and with all his saints. It's a glorious, everlasting and comforting మీటింగ్. ఈరోజు మన సాక్షులు ఉన్నాం కదా, అంకులు వాళ్ళ యొక్క కుటుంబం అంతా చనిపోయి ఎంతో దుఃఖం, ఎంతో మంది మన ప్రియులు చనిపోతా ఉన్నారు. మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ చనిపోయిన వాళ్ళందరినీ కూడా we will meet them with God and all his saints. A glorious reunion is going to happen at the rapture. So you and I need to be ready for the rapture, that is for the first resurrection. So after we are risen, what will happen? మనం ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుందంటే 2 Corinthians chapter 5. 2 Corinthians chapter 5 verse 10. 2 Corinthians chapter 5 verse 10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. We all go through the judgment seat of Christ. That is what we call as Bema judgment or believers judgment. 2 Corinthians chapter 5 verse 10 talks about Bema judgment or believers judgment. This is not to send us to hell or to determine to go to hell or heaven. This is to determine what rewards we will get for our works. This is different from white throne judgment. White throne judgment is for unbelievers at the end of the 1,000 years reign. Right after the rapture, we will go through the judgment seat of Christ. క్రీస్తు యొక్క న్యాయపీఠము దగ్గరికి బిలీవర్స్ అందరూ వెళ్ళాలి. ఎందుకు? తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను చెడ్డవైనను ఎవాల్యుయేట్ చేసి మనకి we will be rewarded at the judgment seat of Christ. And God is going to judge us in various areas, test us or evaluate us. Our attitudes, our motives, thoughts will be evaluated. Our words, gossip, slander, lying, backbiting, and in all things that we talk, the Lord is going to judge us. Every unwanted word, we have to give an account at the judgment seat of Christ. We all need to go give an judgment, evaluation, give an account of how we lived our Christian life. God will say, I came down to the earth, I shed my blood,
I gave my holy scriptures to you. I gave my Holy Spirit to you. I gave my people to you. I gave my church to you. What have you done with your salvation? How did you live? You lived for yourself, self-glory, self-interest, or did you live for my life? We need to give account of our Christian life. And fourthly, we all need to give an account of all the works. అదే రెవల్యూషన్ చాప్టర్ 22 వర్స్ 12 చూస్తున్నాం కదా. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, ప్రతి వానికి వాని వాని క్రియ చొప్పున జీతం ఇవ్వడానికి వస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఎ గ్లోరియస్ థింగ్. ఇట్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మొదటి యేసుక్రీస్తు ప్రభు మొదటి వచ్చినప్పుడు పరలోకం నుంచి ఒక వరాల మూటను మనకు తెచ్చుకొచ్చినాడు. అవన్నీ ఫ్రీ గిఫ్ట్స్. వరాలంటే ఏంటి? ఫ్రీగా ఇచ్చేవి. ఏం వరాలు తెచ్చాడు? రక్షణ వరము, కృపావరాలను అనుగ్రహించినాడు. తర్వాత మనకి పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చినాడు. తర్వాత సంఘ వరాలను ఇచ్చినాడు, ఆత్మవరాలను ఇచ్చినాడు. And he gave us the gift of salvation, gift of righteousness, gifts of grace, gift of the Holy Spirit, gifts of the church. Mother coming is full of free gifts. The second coming, no more free gifts. You have to work hard. జీతం ఎవరికి వస్తుంది? కష్టపడి పనిచేసిన వాళ్ళకి జీతం వస్తుంది. ఊరికే పడుకుని ఇంట్లో నిద్రపోయిన వాళ్ళకి జీతము రాదు. So second coming, if you want to get rewarded, you want to get జీతము, you want to get a crown, you want to get glory, you want to get great service for the Lord in the eternity, in millennium kingdom, you need to work hard today. We'll come to that later. So this is the first phase. The Lord will come to the midday, we will all be raptured, and we all will go through the BMR judgment or believer's judgment, will be evaluated for all our words. And then there will be a time of 7-year period upon the face of the earth. At the end of the 7-year period, we who are lifted up during the first phase, we all will come again along with him onto the face of the earth to reign with the Lord for 1,000 years on the face of the earth. And after the 1,000-year period, we will all go to eternal home. So these two different phases are two different events. We need to clearly understand. Don't mix them up, because the first phase is called rapture, సంగారోహణ, లేకపోతే సంగమ ఎత్తబడుట అంటారు. రెండో ఫేజ్ ని ప్రభువు దినము, యెహోవా దినము అనేటువంటి మాట ఎక్కువగా వాడబడి ఉంది. మొదటి ఫస్ట్ ఫేజ్ లో ఇట్ హ్యాపెన్స్ బిఫోర్ ద ట్రిబులేషన్. ద డే ఆఫ్ ద లార్డ్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ద ట్రిబులేషన్. ఫస్ట్ కమింగ్, Lord is going to come for his own. It is a private affair. Only believers will see him, believers will hear him, believers will be lifted up, believers will be raptured, they will be resurrected, they will be judged and rewarded. But the second phase, every eye will see him, every person will see him. That is a public appearing on the Mount of Olives on the last day of that 7-year period. At that time, the Lord is going to judge all the people on the face of the earth who are unbelievers. There will be a battle of Armageddon, and that is a terrible day. యెహోవా దినము భయంకరమైన దినము. యోవేలు గ్రంథములు, మరి జెఫన్యాలు, మలాకీలు, వీటన్నిటిలో అన్ని ప్రవక్తల గ్రంథాలు కూడా యెహోవా దినము, ప్రభువు దినము, భయంకరమైన దినము, ఈ మాటలన్నీ కూడా ఈ 7 ఏండ్ల సమయము, ద డే ఆఫ్ ద లార్డ్ కి రెఫర్ చేస్తూ ఉంటాయి. ఫర్ ద చర్చ్, ద రాప్చర్ ఈస్ ఎ బ్లెస్డ్ హోప్ వేర్ వి వెయిట్ ఫర్ హిమ్ టు కమ్ అండ్ టు టేక్ us to be with him and to reward us. So make sure that you understand these two different aspects very clearly and get ready for the rapture. How do we get ready for the rapture? It's very important. Now we saw rapture is glorious, it is wonderful, we all are waiting for it. We will be rewarded, we will be getting new bodies, and we will be with the Lord, and finally we will be in a sinless world, enjoying all the beauty and the glory and the holiness of God. Revelation chapter 21-22 talks about new heaven, new earth, a sinless world, a world filled with glory. But to prepare that and to avoid all the catastrophic events that are going to happen during the second phase day of the Lord, you and I need to prepare right now, today. As I told you, Revelation chapter 6, chapter 9, we see terrible things are going to come, and more than half of the world population is going to die, and just with plagues.
ఈ ప్లేగ్స్ కాకుండా ఇంకా ఎర్త్ క్వేక్స్, వార్స్, ఫ్యామిన్స్ ఇవన్నీ ఉన్నాయి. సెకండ్ ఫేజ్ లో దేర్ విల్ బి రెడ్ హార్స్, అప్పుడు యుద్ధాలు, భూకంపాలు, భయంకరమైన దినాలు. సో if you want to avoid all of that, first you need to be in the small remnant that will be raptured. For that, you need to prepare. Today we'll see 5 quick things and then we'll close. How do I prepare for the rapture? First thing is believe in Jesus Christ. Believe in Jesus Christ. John's Gospel chapter 14 verse 1 to 6. John's Gospel. మనం చదువుకున్న ద్వారా యోహాను సువార్త 14 అధ్యాయం 1-6 వరకు యేసుక్రీస్తు వారే చెప్పినారు. ఏమని? మీ హృదయమును కలవరపడనీయకుడి. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్. బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఇన్ మీ. శిష్యులకి నేను వెళ్ళిపోతున్నాను, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కానీ వీళ్ళకందరికీ కలవరం వచ్చేసింది. అయ్యో ఇదేంటి, ఈయన బోధకుడు మన దగ్గరికి వచ్చాడు, మనల్ని శిష్యులుగా చేసుకున్నాడు, ఇక్కడ రాజ్యాన్ని స్థాపిస్తాడు, మనం ఈయనతో పాటు యుగయుగాలు ఇక్కడ ఉంటాం అనుకున్నాము, మరి దావీదు రాజ్యం ఇస్తాడు అనుకుంటే ఈయన వెళ్ళిపోతున్నాడు అని కలవర పొందుతున్నప్పుడు, then the Lord said, I am going to come again for you to take you to be with me, but first thing you have to do is believe in me. And థోమా మన అపోజలే ఇండియాకి వచ్చిన ఆయన ఏమన్నాడు? ప్రభువా నీ ఎక్కడికి వెళ్తున్నావు, మాకు దారి తెలియదే నీతో పాటు రావడానికంటే, దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ద లార్డ్ సెడ్, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ me. I am the way, there is no other way. I am the way, the truth and the life. I came down to the earth, went to the cross, shed my precious, sinless, holy blood to forgive your sins, to make a way, a holy way, a high way, a righteous way, a glorious way to heaven. What all you need to do is put your faith in him. My dear brothers and sisters, this is the first step. If you have not trusted the Lord, if you have not received the Lord as your personal savior, you are not in the small remnant that will be lifted up at his second coming. I'm very sorry to tell you that you will be left behind. You will go through those terrible judgments. But Lord, loving Lord, is calling you today to receive him as your personal savior. We might be born in a Christian family, we will be singing Christian songs, we will be reading the Bible, but unless you have confessed your sins, received the Lord as your personal savior into your heart, come under his lordship, you have no part in the rapture. Romans chapter 10, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో simple, what you need to do is, if you believe in your heart and confess with your mouth that Jesus is Lord, you will be saved. రోమిలకు రాసిన పత్రిక 10:9, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. Salvation is very simple. Believe in your heart, confess with your mouth that he is my Jesus, he is my savior, he is my Lord. That's all is. So come to him, give your heart to him, become his child, and then definitely 100% you will be lifted up at his second coming, at his rapture. First step is to put our faith in him, to trust him, to receive him as our savior and the Lord. And the second thing that as believers we have to do is we have to be holy. John's Gospel chapter 13, just before the event of the cross, Lord, before talking to them about his second coming, he was washing the feet of his disciples. We know this incident very well. John chapter 13 verse 1-20, we read that Jesus was washing the feet of his disciples. And what he was saying is, if I have washed your feet, you also want to wash one another feet. And Peter said, Prabha, na kaalu karagoddu. Prabhu em cheppinadu, nee kaalu karagapothe, you have no part in me. If I do not wash you, you have no part in me. So if you are not living a holy life, you accepted the Lord, you are living casual, you are living in sin, you are doing all kinds of unholy things, that means your salvation is doubtful. As long as we are in this body, we continue to fall into sin, we falter and fail, we get tempted, but we have to keep on washing. When we accepted the Lord, justified us fully, freely.
We are justified by the blood that was shed on the cross of Calvary. యేసుక్రీస్తు వారి రక్తం చేత మనమందరము నీతిమంతులుగా తీర్చబడినాం. That is past tense. That means we are fully justified. We are made as holy as the Lord. Having said that, that is a positional sanctification. Now we have to be practically sanctified daily. That's why Hebrews chapter 10 verse 14 says, you are being made holy, those who are made holy. మీరు పరిశుద్ధీకరించబడుచూ ఉన్నారు. That is a daily sanctifying process. Every day, before we close the day, ask the Lord, Lord, where did I fail today? What sin I committed in my thoughts, in my looks, in my words, in my interactions? Wash yourself daily. That's very important. If we are not living a holy life, we are living sinful life, you can be sure that your salvation is not genuine. You might fall, but you have to get up. If you are committing the same sin again and again, 1 John Yohan చెప్తారు కదా, if you deliberately continue to do the sin, you are not a believer at all. Very important. So be holy, cleanse yourself, get yourself ready for the second coming. Thirdly, be fruitful. John's Gospel chapter 15 verse 5, the Lord says, I am the vine and you are the branches. If you remain in me, I remain in you, you bear much fruit. Any branch that does not bear will be cut off and be thrown into fire. Terrible statement. If you do not bear fruit, you will be cut off and thrown into fire. Dangerous. We have to be careful. We have to be ready for that. Are we bearing fruit? ఫలాలు మన జీవితంలో ఉన్నాయా? ఆత్మ ఫలము, వెలుగు ఫలము, మారు మనసుకు తగిన ఫలము, నీతి ఫలము, పరిశుద్ధమైనటువంటి bring the souls that we bring to the kingdom of God are the fruits. ఆ యొక్క ఆత్మ ఫలాలు మనలో లేకపోతే మనకి సాల్వేషనే డౌట్, మనము ఎత్తబడము. ఆ రోజున ఏమంటున్నాడు? ఫలించని ప్రతి తీగను కత్తిరించి అగ్నిలో పారవేయబడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. Let us examine ourselves. Are we really bearing fruit for him? Are we bringing souls into his kingdom? Is there the spiritual fruit, the love, the joy, ప్రేమ, సాత్వికము, సంతోషము, ఆశా నిగ్రహము, దయాళుత్వము, మంచితనము, ఈ ఆత్మ ఫలాలు మనలో లేకపోతే మనం ఆయన రాజ్యంకు సిద్ధం కాలేదు. Fourthly, be watchful. Be watchful. Matthew chapter 25 verse 1 to 13, Lord told us the parable of 10 virgins. Watch therefore that neither the day nor the hour, but when for you know neither the day nor the hour in which the Son of Man is coming. మనిషి కుమారుడు వచ్చు గడియ అయినను మీకు తెలియదు, దినమైనను తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండుడి, జాగ్రత్తగా ఉండుడి. మెలకువగా means be watchful and prayerful, because we are living in a wicked days. The Lord, the Satan is pulling us, all the believers. అందుకనే ప్రభు ఒక మాట చెప్తున్నాడు, మనిషి కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. మన ఈ Satan world is tempting us, our body is disturbing us. We have to be very, very watchful for the day of the Lord. Fifthly, be faithful and be working. Parable of talents talk about that. ఒకరికి ఒక యజమానికి 3 దాసులు ఉన్నారు, 5 ఇచ్చినారు, 2 ఇచ్చినారు, 3 ఇచ్చినారు. The Lord is going to ask us account, what have you done with your money, with your time, with your energy, with your talents? And if you are unfaithful to him, the Lord will say, throw him out and into the where there is gnashing of the teeth. If you are faithful, well done, good and faithful servant. బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొన్నిట్లో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నేను యజమానిగా చేస్తాను. Let us be ready for his second. 5 things we saw how we should be ready. First of all, believe in the Lord Jesus Christ. Secondly, be holy. Thirdly, be fruitful. Fourthly, be watchful. Fifthly, be faithful and working. The Lord says, behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నా జీతము నా యొద్ద ఉంది. ఆ జీతం పొందడానికి, ఆ బహుమానాలు పొందడానికి, ఆ మహిమ పొందడానికి, ఆ గ్లోరీ పొందడానికి యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించినారా? లేకపోతే ఏదో క్యాజువల్ గా మనం క్రిస్టియన్ లైఫ్ కొనసాగిస్తున్నామా?
పరిశుద్ధ జీవితం జీవిస్తున్నామా? ఈ యొక్క ఇమ్మోరల్ లైఫ్ లో, ఈ యొక్క కరప్టెడ్ లైఫ్ లో, ఈ యొక్క మెటీరియలిస్టిక్ వరల్డ్ లో మన మీదే మనము పెట్టుకుని ప్రభుకు దూరంగా ఉన్నామా? ఆయన కొరకు ఫలిస్తున్నామా? ఆయన కొరకు ప్రయాసపడుతున్నామా? పని చేస్తున్నామా? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మనం పరిశీలించుకుందాం. ఒక్క నిమిషం. 1 minute of silent prayer. Let us look into our own hearts. Where am I today? Have I received the Lord as my personal Savior? Oh, yes, 5 years back, 10 years back, I accepted the Lord. But what is my condition today? How is my spiritual life? Am I living for myself, living for the materialistic things, or am I living for the Lord? Am I bearing fruit or not any, no fruits at all? Just I don't have time for the Lord. Are you watchful? The Lord is coming. Suddenly he will come. Are you ready? ఆ ఎత్తబడే శేషములు మనం ఉంటున్నామా? ఆ రోజున ప్రభు దగ్గర సిగ్గులేని మొహంతో, ప్రభువా ఇదంతా నీ కొరకు చేశానయ్యా అని, నా సమయాన్ని ఇచ్చా, నా టైంని ఇచ్చా, నా ఎనర్జీస్ నీ కొరకు వాడినా, నా చేతనెత్తిన వరకు నేను చేశా ప్రభువా అని ధైర్యంగా చెప్పగలమా? పరిశీలించుకుందాం.